హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మెడికోస్ లైఫ్ స్టైల్ 25. ఈరోజు అయితే నేను నా డ్రెస్సింగ్ టేబుల్ది వీడియో అయితే తీస్తున్నా. ఇందులో ఏమేమి ఉంటాయి, ఎట్లా మేము యూజ్ చేస్తాం అనేది అయితే వీడియో ఉంటుంది, చూడండి. ఇందులో 3 కార్నర్స్ అయితే ఉంటుంది. ఇక్కడ ఒక కార్నర్, ఇక్కడ ఒక కార్నర్ అయితే ఫుల్ మొత్తం ఉంటుంది ప్యాంట్స్ కింద వరకు. మళ్ళీ ఇక్కడ కానీ కార్నర్స్ కూడా ఇట్లు ఉన్నాయి, ఇట్లు ఇక్కడ కూడా ఉంది. ఎక్కడ అయితే స్కిప్ చేయకుండా వీడియో ఫుల్ అయితే చూడండి. ఎండ్ వరకు చూస్తే మీకు ఈ వీడియో అనేది అర్థమవుతుంది. మేము ఎట్లా అరేంజ్ చేసుకున్నాం అనేది అయితే ఇందులో చూపిస్తాను. వీడియో ఐ హోప్ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడైతే వీడియోలోకి అయితే ఫస్ట్ అయితే ఈ కార్నర్ చూపిస్తా. ఇందులో అయితే నేను నార్మల్గా ఎప్పుడో ఒకసారి వాడే ఐటమ్స్ అయితే ఇందులో పెట్టుకుంటా. ఆయిల్, బాడీ వాష్, బాడీ లోషన్స్ ఇవి అయితే నేను వాడను, మా ఇంట్లో వాళ్ళు వాడతారు. ఈ ఒక్క లూజ్ పౌడర్ మాత్రం నేను వాడతా. ఇది నా కోసం మా తాతయ్య తీసుకొచ్చింది. ఈ పౌడర్ చాలా బాగుంటుంది, స్మెల్ కూడా మంచిగా ఉంటుంది. హ్యాండ్ వాష్ హాస్పిటల్కి అయితే క్యారీ చేస్తా, కాకపోతే ఇది హ్యాండ్ వాష్ బాటిల్ కాదు, నా ఫేస్ వాష్ బాటిల్. అది అయిపోయిన తర్వాత ఇందులో మళ్ళీ హ్యాండ్ వాష్ రీఫిల్ చేసి అయితే బ్యాగ్లో క్యారీ చేస్తా. ఎందుకంటే పెద్దది క్యారీ చేయాలంటే చాలా కష్టం, పాకెట్లో పట్టది అయితే ఈజీగా క్యారీ చేయొచ్చు కాబట్టి ఇందులో రీఫిల్ చేస్తా. స్టిక్కర్స్ కూడా ఉంటుంది ఇందులో. నార్మల్గా ఎప్పుడో ఒకసారి వాడే ఐటమ్స్ ఏ ఉంటాయి. జెన్బా ఏవో ఒకటి అట్లా ఎప్పుడో ఒకసారి యూజ్ చేసే ఐటమ్స్ అయితే ఇందులో పెట్టి ఉంటాయి. దిస్ ఈజ్ మై ఫేవరెట్ ర్యాక్. ఇందులో అయితే మొత్తం నాకు సంబంధించినవి ఉంటాయి. ఈ ర్యాక్ అంతా నా ఐటమ్సే ఉంటాయి. మా వాళ్ళు ఇవి ఎక్కువ వాడరు. ఇదైతే నేను ఎక్కువ యూజ్ చేసే ర్యాకు. ఇందులో ఇది నా నైట్ సీరం. ఇదైతే డర్మటాలజిస్ట్ అయితే నాకు సజెస్ట్ చేసిండు. ఇది కూడా డర్మటాలజిస్ట్ సజెస్ట్ చేసిండు. ఇదైతే ఇది సన్ స్క్రీన్. ఇది కూడా సన్ స్క్రీనే, కాకపోతే ఇది నేను ఓన్గా కొనుక్కున్నా. ఇది అయిపోయింది. తర్వాత కొన్ని పింపుల్స్ లాగా వస్తే నేను డర్మటాలజిస్ట్ని కన్సల్టేషన్ అయినప్పుడు ఆ సార్ అయితే నాకు సజెస్ట్ చేసిండు. ఇదైతే ఇప్పుడు రెగ్యులర్గా వాడతా. ఇది నైట్ సీరం. దిస్ ఈజ్ మై ఫేవరెట్ పర్ఫ్యూమ్. నాకైతే మైగ్రేన్ ఉంది, అయినా కానీ నాకు ఈ స్ప్రే కొట్టుకున్నప్పుడు అంత హెడేక్ ఏం రాదు. మంచి ఫీల్ బెటర్ అనిపిస్తుంది. మంచిగా ఉంది, స్మెల్ కూడా మంచి అనిపిస్తుంది. ఇలా రోజ్ వాటర్ మాయిశ్చరైజర్ అయితే పాండ్స్ యూజ్ చేస్తా. ఇది నా చార్కోల్ ఫేస్ మాస్క్. ఇది అయితే 1 వీక్ ఒకసారి అనే పెడతా, ఖచ్చితంగా పెడతా, ఎందుకంటే ట్యాన్ తీసేస్తుంది కాబట్టి. ఇది మా తమ్ముడు పర్ఫ్యూమ్ ఫాగ్. నాకు ఫుల్ హెడేక్ వస్తుంది. ఇది పాండ్స్ బాడీ లోషన్. నాకైతే ఇదైతే మస్తు పని చేసింది అసలు. నేనైతే ఇదైతే ఖచ్చితంగా ఇది లేనైతే నేను డ్యూటీ కొని బయటకి కూడా పోను. రెగ్యులర్గా ఇంట్లో ఉన్నా కానీ ఇండోర్లో కూడా ఇది పెట్టుకుంటా ఖచ్చితంగా. రోజ్ వాటర్ ఇది ఎక్కువ యూజ్ చేయను. నేను ఎక్కువ వాడేది అయితే ఈ రోజ్ వాటరే. పాండ్స్ లూజ్ పౌడర్, మా ఇంట్లో వాళ్ళు ఎక్కువ యూజ్ చేసేది ఈ పౌడరే. ఇది మా చెల్లె ఫేవరెట్ పర్ఫ్యూమ్. ఇదైతే మా తాత మా చెల్లె గిఫ్ట్ చేసిండు. ఇదైతే ఎందుకో వాళ్ళైతే ఎక్కువ చేస్తారు. నాకు ఇది స్మెల్ చూస్తేనే తలంతా తిప్పినట్టు అవుతుంది, వామిటింగ్ కూడా వస్తుంది, తలని వస్తుంది మనకు కొద్ది. లిప్స్టిక్, ఫౌండేషన్ ఇది ఎక్కువ అయితే వాడను, ఎప్పుడో ఒకసారి ఈవెంట్స్ ఉన్నప్పుడు మాత్రమే వాడను. లాస్ట్ వన్ వచ్చేసి డాజ్లర్ మస్కరా అండ్ కాటుక. ఇదైతే నేను బాగా యూజ్ చేస్తాను. ఇవి 2 ప్రోడక్ట్స్ అయితే కొన్ని హాస్పిటల్లో అయితే బ్యూటీ ప్రోడక్ట్స్ అయితే హాస్పిటల్ వాళ్ళే ఇస్తారు మేకప్ కిట్ మొత్తం, కానీ మా హాస్పిటల్లో మాత్రం మేమే కొనుక్కుంటాం. ఇవి 2 లేదా అసలు డ్యూటీకి వెళ్ళను. ఇది కాటుక మా మమ్మీది, ఐటెక్స్. ఇది ఎప్పటి నుండి నా చిన్నప్పటి నుండి మా అమ్మ అయితే ఐటెక్సే వాడుతుంది, కానీ కాకపోతే మనం అయితే డాజ్లర్కి షిఫ్ట్ అయినాం. మన డాజ్లరే వాడతాం. మా అమ్మ ఐటెక్స్ వాడుతుంది, ఎప్పటి నుండో మా అమ్మ ఐటెక్సే వాడుతుంది. లిప్ బామ్, నా వైటమిన్ ఈ క్యాప్సిల్స్. ఇవైతే ఎప్పుడో ఒకసారి అయితే పెడతా స్కిన్కి. ఇది పైన అయితే మా కొంచెం జ్యువెలరీ ఉంది, మా అమ్మమ్మ టిక్లీస్. బాక్స్ వచ్చేసి నా ఇయర్ రింగ్ బాక్స్. ఇందులో మొత్తం ఇయర్ రింగ్సే ఉంటాయి. ఎప్పుడో ఒకసారి కుదిరితే ఆ వీడియో కూడా చేస్తా. తీసినవన్నీ అయితే మళ్ళీ ఎక్కడ సర్దాలి, లేకపోతే మా అమ్మ చేతిలో నా పని అయిపోయింది ఈరోజు. ఈ ర్యాక్ అయితే నార్మల్ కోమ్స్, బేబీ క్లిప్స్ అవే ఉంటాయి. ఈ క్లిప్ ఇదైతే
కచ్చరి ఇదైతే మా మమ్మీ అసలు ఎందుకు ఉన్నావు కదా దీన్ని ఒక్కసారి కూడా యూజ్ చేయలే. నా జుట్టుకు అయితే అసలే పట్టది, గింత కూడా పట్ట. 2 days ట్రై చేసింది కానీ నార్మల్. ఇది వచ్చేసి ఫైనల్ ర్యాక్. ఇందులో అయితే బ్యాంగిల్స్ అండ్ జ్యువెలరీ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి. ఇవి జ్యువెలరీ ఇదైతే ఈ బ్యాంగిల్స్ నాకు మా తమ్ముడు తీసుకొచ్చిండు, ఇది మా మమ్మీ తీసుకొచ్చింది, ఇది మా వాళ్ళు తీసుకొచ్చారు, ఇది మా తమ్ముడే తీసుకొచ్చిండు. ఇవన్నీ జ్యువెలరీ ఐటమ్స్ ఉంటాయి. దానికి కూడా ఒక సపరేట్ వీడియో అనేది చేస్తా. ఇదైతే మా తాతయ్య నా కోసం అని ఫారెన్ నుంచి తీసుకొచ్చిండు. ఇది మా తాతయ్య డ్యూటీలో ఒకసారి రోజు వీడియో కాల్ చేసినప్పుడు క్యారీ చేసిండు. నాకు బాగా నచ్చింది, తీసుకురామని చెప్తే మా తాతయ్య 3 తీసుకొచ్చిండు. మా పెద్ద చెల్లెకి ఒకటి, నాకు ఒకటి, మా చెల్లెకి ఒకటి. బాగుంది కదా. ఇందులో మనం కూల్ వాటర్ వస్తే అలాగే ఉంటాయి, 24 hours వరకు అట్లనే ఉంటాయి. మంచిగా అనిపించింది. బాటిల్ బాగుంటుంది, ఏదైనా ట్రావెలింగ్ కానీ ట్రెక్కింగ్స్ కానీ అయినప్పుడు మస్తు యూజ్ అవుతుంది బాటిల్. ఇందులో కూడా జ్యువెలరీ ఐటమ్సే ఎక్కువ ఉంటాయి. ఇందులో కూడా ఇది కుదిరితే చేస్తానండి ఒకసారి వీడియో. ఇది నా చిన్నప్పుడు నేను జడక్ అని కొనుక్కున్నా. ఇవన్నీ చూస్తే నాకు అప్పటి మెమరీస్ అన్న ఒక రీకాల్ అంటే అనిపిస్తుంది. భలే ఉంది అసలు. ఇది ఒక్కసారి కూడా వాడిందే లేదు అసలు, కొని అట్లా పెట్టేసిన. ఇంకా ఉంది. మా అమ్మ అసలు ఎట్లా పడేయకుండా ఎట్లా దాచిపెట్టిందో దీన్ని. ఇదైతే సవరం. ఇవన్నీ మా ఫ్రెండ్స్ని మా బర్త్డేలకు అయితే గిఫ్ట్ చేసినాయి. ఇది మా చెల్లె కాలేజ్ వాళ్ళు వాళ్ళ ఫ్రెషర్స్ పార్టీకి ఇచ్చారు. ఇదేమో మా చెల్లె బర్త్డేది. ఇది నా బర్త్డేకి మా ఫ్రెండ్స్ ఇచ్చారు. ఇది మా తమ్ముని బర్త్డేకి మేము ఇచ్చినాం. ఇది మా తమ్ముడి సర్టిఫికేట్స్. అండ్ దెన్ సిరప్. ఈ సిరప్ ఎందుకు యూజ్ అవుతుందో చెప్పండి. ఇది పీటీఎస్ ఎగ్జామ్ అప్పుడు మా చెల్లెకి అయితే 3rd ర్యాంక్ వచ్చింది, అప్పుడైతే ఇచ్చారు. ఇది ఇక్కడ పోయింది. ఇది నాకు నా ఇంటర్లో అయితే 1st ర్యాంక్ వచ్చిందని చెప్పేసి ఇచ్చారు, మా కాలేజ్లో ఇచ్చారు. ఇవన్నీ అయితే వండర్ఫుల్ మెమరీస్. అవన్నీ ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే మంచి అనిపిస్తుంది. ఇది కూడా ఇది మా చెల్లెకి ఇచ్చారు ఇంటర్లోనే, 2nd ర్యాంక్. ఈ కింద కార్నర్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తా. ఇందులో అయితే నార్మల్గా రెగ్యులర్గా పెట్టుకునే ఐటమ్స్ ఇందులో ఉంటాయి. ఇందులో అయితే మా సర్టిఫికేట్స్ అండ్ బ్యాగ్స్ ఇందులో ఉంటాయి. నార్మల్గా అయితే యూజ్ చేయము ఎక్కువ, ఎందుకంటే చాలా రోజులు అవుతుంది డ్రెస్సింగ్ టేబుల్ ఎప్పటిదో. సో ఇక డోర్స్ కూడా ఓపెన్ అవ్వవు కాబట్టి ఇది ఎక్కువ యూజ్ చేయము. ఎక్కువ యూజ్ చేయని ఐటమ్స్ అయితే ఇందులో పెడతాం. ఇందులో నార్మల్గా అయితే నార్మల్గా ఫేస్ మాస్కులు, పర్సెస్, ఐడి కార్డ్స్, స్పెట్స్ బాక్స్ అట్లా రెగ్యులర్గా యూజ్ చేసే కొన్ని ఐటమ్స్ అయితే ఇందులో అయితే సెట్ చేసాము. దెన్ అగైన్ ఇందులో అయితే సేమ్ ఇందులో కూడా పర్సెస్. ఇదేంటో చెప్పండి. ఇది మెడికల్ వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. ఇది ఎప్పుడో నా యాప్రన్లో వచ్చి ఉంటుంది. మా అమ్మ అయితే ఏదో ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇందులో పెట్టి ఉంటుంది. ఇదేంటో మెడికల్ వాళ్ళకైనా నాన్ మెడికల్ వాళ్ళకైనా తెలిస్తే కామెంట్ చేయండి అదేంటనేది. నార్మల్గా కొన్ని అట్లా అయితే ఇందులో ఉంటాయి. ఎక్కువ యూజ్ చేయం ఇవి కూడా. ఈ ర్యాక్ అయితే అసలు ఓపెన్ చేయడానికి చాలా కష్టం, ఎందుకంటే ఇది బాగా రోజులు అవుతుంది కాబట్టి చాలా కష్టం అవుతుంది. ఇందులో అయితే బ్యాగ్స్, సర్టిఫికేట్స్ అవన్నీ ఉంటాయి. ఇది ఎప్పుడన్నా సపరేట్ ఒక వీడియో చేస్తానండి. ఈరోజు వీడియో అయితే ఇంతే. ఐ హోప్ ఈ వీడియో అనేది మీకు నచ్చిందని అనుకుంటున్నా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.